హాయ్ అండి. వెల్కమ్ టు చెర్రీస్ ఫుడ్. నేను మీ సునీత. ఈరోజు వీడియోలో నేను చూపించబోతున్న రెసిపీ వచ్చేసి నేను ఎప్పుడు కూడా మా హాస్టల్లో చేసే క్యాలీఫ్లవర్ పకోడీ అండి. చాలా బాగుంటుంది. దీనికోసం ముందుగా ఇలా ఫ్రెష్గా ఉండే ఒక క్యాలీఫ్లవర్ తీసుకొని ఇలా వెనక వైపున గ్రీన్ కలర్ పార్ట్ ఉంటుంది కదా తొడిమ, ఆ తొడిమని తీసేసుకోవాలి. ఇప్పుడు ఈ క్యాలీఫ్లవర్ని మరి చిన్న ముక్కలుగా కాదు, మరి పెద్ద ముక్కలుగా కాకుండా కొంచెం మీడియం సైజ్గా ఉండేలాగా కట్ చేసుకోవాలి. మనం పట్టుకుంటే ఇలా తినటానికి వీలుగా ఉండేలాగా కట్ చేసుకోవాలన్నమాట. అదేవిధంగా మిగిలినవన్నీ కూడా క్యాలీఫ్లవర్ని ఇలాగే కట్ చేసుకోవాలి. అప్పుడు మనకి పకోడీ వేసుకున్నా కానీ తినటానికైనా కానీ చాలా బాగుంటాయి. ఇలా కట్ చేసుకునే ముక్కలన్నిటినీ కూడా ఒక గిన్నెలోకి కొన్ని నీళ్లు తీసుకొని ఇందులో కొంచెం ఉప్పు వేసుకొని ఈ ఉప్పులో ఈ కట్ చేసుకొని పక్కనుంచుకునే క్యాలీఫ్లవర్ ముక్కలు వేసుకొని సుమారు ఒక అరగంట సేపు అయినా పక్కనుంచుకోండి. ఎందుకంటే ఇవి సన్నగా ఉంటాయి కదా, క్యాలీఫ్లవర్ కడిగినా కానీ మట్టి తొందరగా పోదనమాట. ఇలా నీళ్ళల్లో కొంచెం సేపు నానబెట్టుకోవడం వల్ల మట్టి అంతా పోయి క్యాలీఫ్లవర్ చాలా తెల్లగా చాలా బాగా వస్తుందండి. లోపల సన్న పురుగులు అలా కూడా ఉంటాయి, అవన్నీ కూడా పోతాయి అన్నమాట. ఇలా ఉంచుకున్న ఈ క్యాలీఫ్లవర్ని ఒక అరగంట తర్వాత చూడండి శుభ్రంగా ఎంత తెల్లగా వచ్చిందో. ఇలా వస్తుందన్నమాట. ఇప్పుడు ఈ నీళ్ళన్నీ వంపేసుకొని ఈ పువ్వుల వరకు తీసుకొని క్యాలీఫ్లవర్ని ఒక గిన్నెలోకి వేసుకోవాలి. ఇలా వేసుకున్న ఈ క్యాలీఫ్లవర్ ముక్కల్లో కొంచెం ఉప్పు వేసుకోవాలి. ఉప్పు చూసుకొని కొంచెమే వేసుకోండి, మళ్ళీ లాస్ట్లో కూడా వేసుకుంటాం మనము. కొంచెం పసుపు వేసుకోవాలి. మీరు ఫుడ్ కలర్ వేసేటట్లయితే పసుపు వేసే పని ఉండదండి. ఈ ఉప్పు పసుపు అంతా ఈ ముక్కల్లో కలిసేలాగా కలుపుకొని మూత పెట్టుకొని ఒక 10 నిమిషాలు స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి. మనం ఇంకా నీళ్ళేమీ పోసే పని ఉండదండి. కడిగినప్పుడు వస్తాయి కదా, అవే సరిపోతాయి అన్నమాట. ఇలా 10 నిమిషాలు ఉడికిన తర్వాత ఒక్కసారి గరిటెతో కానీ ఇలా గిన్నె పట్టుకొని ఇలా ఒక్కసారి ఎగరేసినట్టుగా అనుకొని మళ్ళీ మూత పెట్టుకొని ఒక 10 నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుంది. స్టవ్ మాత్రం లో ఫ్లేమ్లో పెట్టుకొని ఉడకనివ్వండి. కొంచెం సేపే ఉడికించుకోవాలి, ఎక్కువసేపు కాదు. 10 నిమిషాల తర్వాత ఇందులో ఒక స్పూను అల్లం చిన్నులపై పేస్ట్ వేసుకొని కొంచెం శనగపిండి, కొంచెం పొడి బియ్య పిండి ఉంటుంది కదా, అది వేసుకోవాలి. ఈ బియ్యపిండి, శనగపిండి, ఈ అల్లం చిన్నులపై పేస్ట్ అంతా కూడా ఈ ముక్కల్లో కలిసేలాగా కలుపుకోవాలి. ఎక్కువగా వేసుకోకూడదండి. చూడండి మనకి ఈ క్యాలీఫ్లవర్ ముక్కలకి జస్ట్ అలా పట్టుకుంటే చాలన్నమాట. ఇంకెక్కువగా పక్కన అలా ఏమీ గ్రేవీ లాగా ఏమీ ఉండే పని ఉండదు. ఆ ముక్కలకి ఎంతవరకు అయితే పట్టిద్దో పిండి అంతవరకు ఇలా కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకోవాలి చూసుకుంటూ. ఇలా ఉంటే సరిపోతుందనమాట. అప్పుడు మనకి పకోడీ చాలా క్రిస్పీగా చాలా బాగా వస్తాయి. ఇలా కలుపుకున్నామంటే పిండిని ఇలా ఒకసారి పట్టుకొని చూడండి ఇలా ఉండాలన్నమాట. ఇలా ఉంటే మనకి ఆయిల్లో వేసేటప్పుడు కూడా దేనికదే విడివిడిగా వేసుకోవచ్చు. పకోడీ చేసిన తర్వాత కూడా క్రిస్పీగా చాలా బాగా వస్తాయి. ఇలా కలుపుకున్న ఈ క్యాలీఫ్లవర్ ముక్కల్ని ఒక పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక బాండీ పెట్టుకొని డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ తీసుకొని ఆయిల్ వేడైపోయిన తర్వాత ఇందులో మనం కలుపుకొని పక్కన ఉంచుకునే క్యాలీఫ్లవర్ ముక్కల్ని ఇలా ఒక్కొక్కటిగా మనం పకోడీ ఎలా అయితే వేస్తామో అలా వేసుకోవాలి. ఇవి వేసిన వెంటనే కదిలించకుండా మనకి ఇలా వేసినప్పుడు పైన పొంగు వస్తుంది కదండి, ఆ పొంగు పోయే వరకు గరిటె పెట్టకండి. ఇలా పొంగు పోయిన తర్వాత గరిటెతో ఇలా కలుపుకుంటూ ఈ పకోడీని మంచి కలర్ వచ్చే వరకు వేగనివ్వాలి. నేను వంట సోడా అలా కూడా ఏమీ వేయలేదండి. మీరు కావాలంటే ఒక చిటికెడు వేసుకోండి. చూడండి మనం ఇలా వేయించుకుంటూ ఉన్నామంటే మంచి కలర్ వస్తాయి, అర్థమైపోతుందండి మనకి ఇవి వేగిపోయినాయని. ఇప్పుడు వీటిని తీసుకొని ఒక ప్లేట్లోకి వేసుకొని పక్కన ఉంచుకోవాలి. అదేవిధంగా మళ్ళీ మిగిలిన క్యాలీఫ్లవర్ కూడా ఇలాగే వేసుకోవాలన్నమాట. ఇంకొంచెం ఆయిల్ వేడవనిచ్చేసి మళ్ళీ నెక్స్ట్ టైం కూడా ఇలాగే ఆయిల్లో వేసుకోవాలి. వీటిని కూడా అలాగే మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని వీటిని కూడా తీసేసుకోవాలి. అదేవిధంగా మిగిలిన క్యాలీఫ్లవర్ అంతా ఇలాగే ఫ్రై చేసుకోవాలన్నమాట. చూడండి మనం క్యాలీఫ్లవర్ వేసిన తర్వాత గిన్నెలో అడుగున ఎక్కడా కూడా మనకి పిండి మిగలలేదన్నమాట. ఇలా కలుపుకోవాలి పిండి ఎప్పుడైనా కానీ. అప్పుడు మనకి క్యాలీఫ్లవర్ పకోడీ చాలా బాగా వస్తాయి, క్రిస్పీగా ఉంటాయి అన్నమాట తినేటప్పుడు. ఇలా మంచిగా వేగిపోయిన తర్వాత వీటిని కూడా తీసుకొని పక్కన ఉంచుకున్నాక ఇప్పుడు అదే ఆయిల్లో కొన్ని పల్లీలు, కొన్ని జీడిపప్పులు వేసుకొని వీటిని కూడా మంచిగా వేగనివ్వాలి. ఈ పల్లీలు, జీడిపప్పులు మీరు తినే దాన్ని బట్టి వేసుకోండి. కొంచెం ఇష్టంగా కావాలనుకుంటే ఇంకొంచెం ఎక్కువగా వేసుకోండి. నేనైతే ఒక గుప్పెడు వేశాను. కొంచెం కరివేపాకు వేసుకొని ఈ కరివేపాకును కూడా మంచిగా ఫ్రై చేసుకొని ఈ కరివేపాకును కూడా వేసుకోవాలి. ఇలా వేయటం వల్ల కరివేపాకు పిల్లలు కూడా చక్కగా ఇష్టంగా తింటారండి, క్రిస్పీగా ఉండిద్ది కదా, అందుకొని కొంచెం ఎక్కువగా వేసుకోండి, బాగుంటుంది. ఈ కరివేపాకును కూడా తీసుకొని పక్కన ఉంచుకొని 2, 3 పచ్చిమిర్చి కూడా ఇలా సన్నగా పొడవుగా కట్ చేసుకొని ఈ పచ్చిమిర్చి ముక్కలను కూడా ఇలా క్రిస్పీగా ఫ్రై చేసుకొని తీసుకోవాలి.
ఇంకిప్పుడు స్టవ్ ఆపేసుకోవడమే. ఇప్పుడు ఒక ప్లేట్‌లో కొంచెం పెద్దగా ఉండే ఒక ప్లేట్‌లోకి ఈ కాలీఫ్లవర్ ముక్కల్ని, ఈ మనం ఫ్రై చేసుకొని పక్కనుంచుకున్న పల్లీలు, కరివేపాకు, పచ్చిమిర్చి అన్నీ వేసుకొని మీరు మీ రుచికి సరిపడా కొంచెం ఉప్పు, కొంచెం కారము, కొంచెం గరం మసాలా వేసుకోవాలి. మనం ఆల్రెడీ ఉప్పు కొంచెం ఉడికించేటప్పుడు వేసాం గదండీ! చూసుకొని వేసుకోవాలి. ఈ ఉప్పు, కారం, ఈ గరం మసాలా అంతా కూడా ఈ పకోడీలో అంతా కలిసేలాగా కలుపుకోవాలి. మనకింకా వేడి వేడి కాలీఫ్లవర్ పకోడీ రెడీ అయిపోయినట్టే. పప్పు, సాంబార్ కాంబినేషన్‌తో అయినా, విడిగా తినటానికైనా చాలా బావుంటుందండి.